బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఓకే తర్వాత కలుద్దాం. 5 స్టార్ రేంజ్ లో ఉందా? హాయ్, ఐఎమ్ సత్యం వితౌట్ లైసెన్స్ లేహ్య మేకర్ 420. మీరు చెప్పండి సెటు. చిట్ ఫండ్. ఓ, నీది చీటింగ్ కేసేనా? ఏ, అది ఎలాగయ్యా? నేను ఎన్నాడో నుంచి వల వేసి వెతుకుతున్నాను, ఒక్క పార్టీ కూడా దొరకనంటుంది. నీ దగ్గరకు మాత్రం ఎలా వెతుక్కుంటూ వస్తున్నారు? నాది ముఖము చూస్తే కస్టమర్స్ నమ్ముతారు, నాది తప్పేముంది? తెలుగు తప్పుగా మాట్లాడితే నమ్ముతున్నారా? విడుదలయ్యాక ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గురుజీ. మీరు టీజింగ్ ఆడపిల్లని ఏడిపించాడులే. ఓ, పేరు అడిగానంతే, దానికే 3 నెలలు లోపల దోశారు. అరే, ఇప్పుడు నువ్వు ఇష్టపడే అమ్మాయి కంటే నిన్ను ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావే. వీడొకడు. డైలాగ్ పాతగా ఉందా? న్యాయానికంటే అన్యాయానికి ఆకర్షణ ఎక్కువ, కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది. నో, ఆవిడ నన్ను లవ్ చేస్తుందో లేదో, చచ్చేంత వరకు నేను లవ్ చేస్తూనే ఉంటాను. నీ తలరా రాసుంటే ఎవడేం చేస్తాడు? నా పెళ్ళాన్ని ఖర్చుల కోసం కొంత చిల్లరమ్మని ఒక్క ఏటేశానంతే, వరకట్నం వేధింపని లోపలేసేశారు. అబద్ధం. ఈ వయసులో ఈయనేం చేశారు? ఈయనెవరో తెలీదా? ఈ టీవీలో కూడా చూపించారే. పేరేంటో అడుగు. శ్రీ ప్రేమానంద స్వాముల వారు. అందుకేనా అంత స్టైల్గా కూర్చున్నాడు? ప్రేమానంద, ఏం చేశావు? ఏం చెయ్యలేదు అని అడుగు. పప్పులు అమ్ముకోవడానికి నార్త్ ఇండియా వెళ్ళాడు బాబు. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు అంటూ తెలుగు భాషలో మాట్లాడుతూనే అమ్మాడు. వీడి భాషా గడ్డము వింతగా ఉండేసరికి వాళ్ళేమో వీడిని బాబా అని నమ్మేశారు. ఇక ఊరుకుంటాడా వీడు? నిన్ను స్వామీజీ అని ఒప్పుకున్నారు కదా, వాళ్ళు ఇచ్చే పళ్ళు పళ్ళాలు తిని నోరు మూసుకొని కూర్చోకుండా ఆడవాళ్ళని వేధిస్తావా? అరే, నవ్వు చూడు. ఒరే, ఇండియాలోనే రా నీ ఫోజులన్నీ. నీ పప్పులు తీసుకెళ్లి దుబాయ్లో ఉంటే మై సన్. ఏంటి ఫాదర్, అందరం ఒకే కూటి పక్షులం. హలో, కరుస్తున్నాడు రా. పర్వాలేదు మై సన్. పర్వాలేదా? చెప్పు కొడతాను. మెల్లగా చెప్పరా, పైన పడుతుంది. నీకే చెప్పేది. వాడు పోలీసులు కొడితే నాకేమైనా భయమా? వెళ్ళి చెప్పరా. కొడతావా?
కట్టేయండి వీడిని. రాక్షసుల్లో ఉన్నాడు. ఏ కీలు కాకిలు విరిచేయండి. నీళ్ళు తీసురా. ఇదిగో నీళ్ళు తాగు. ఊరుకో ఊరుకో, పడుకో పడుకో. ఎవరు లేరు, పడుకో పడుకో పడుకో. ఇలాగే ఎవరినంటే వాడిని కొడతాను కరుస్తాను అంటే జీవితంలో ఇక్కడి నుంచి బయటపడలేవు. వచ్చావా, బాగా తిన్నావా, బాడీ పెంచుకొని వెళ్ళిపోవాలి. తప్పు చెయ్యకు మై సన్. పౌర్రా, చదువుకునే పిల్లలు లేపుకొచ్చి నాకు నీతులు చెప్తున్నాడు. తప్పుకోండి తప్పుకో. అరే ఊరికే తమ్ముడు, ఇవన్నీ మనకే వదలవయ్యా, కాస్త కూడా బుద్ధి లేదు. చెప్పండి వద్దురా, వద్దు వద్దు వద్దురా, నీకే చెప్పండి వద్దు వదిలే. చేయను వస్తారా, నా మాట మీరు వదిలేరా, వదిలే. చేయను వస్తున్నారా, వద్దురా వదిలేరా. అదే నీకే చెప్పండి వద్దు. వస్తున్నారా, చేయను వస్తున్నారా, నా మాట మీరు వద్దు. ఏంట్రా ఇక్కడ గొడవ? ఏం లేదు సార్. ఏమి లేకుండానే కింద పడి దొరుకుతున్నారా? ఊరికే ఎవరన్నా గొడవకు వస్తే ఎలా ఫైట్ చేయాలో నేర్పిస్తున్నాను సార్. ఏంటి నువ్వు? అవును సార్. వాడికి లాక్ రెండర్ వెండి. సార్ 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 నిజంగా సార్, సార్ నన్ను నమ్మండి సార్. సార్ మేమేం కొట్టుకోలేదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏంటి సార్ ఇలా చీకటి?
ఆ